అవునమ్మా. ఎంతమంది వస్తారు, ఎన్నిసార్లు అడుగుతారు? ఇంతకు ముందు ఒక ఆయన వచ్చాడు, ఇప్పుడు నువ్వు. వచ్చిన ప్రతి ఒక్కరూ నన్నే పిలిచి అడుగుతున్నారు. అసలే మా ఇంట్లో మోటార్ పాడిపోయి నేనేడుస్తుంటే. కోప్పడకండి, మీ కష్టం నాకు తెలుస్తుంది. ఈ ఒక్కసారికి చెప్పండి. ఏం చెప్పాలి? ఇంతకుముందు ఎవరు వచ్చారు అన్నారు కదా, ఆయన ఎలా ఉంటారు? నల్లగా మీసాలేసుకుని సన్నగా స్టైల్ గానే ఉన్నాడు. పెద్ద కారేసుకొని వచ్చాడు. ఓ, వచ్చింది చక్రధర. థ్యాంక్స్ అమ్మా, మీరు వెళ్ళొచ్చు. నేను అనుకున్నట్టే జరిగింది. సామాన్య చక్రధరికి నేను చెప్పిన విషయం చెప్పేసి ఉంటుంది. అందుకే గాయత్రిని పట్టుకోవడం కోసం వచ్చాడు. ఇంతకీ వీళ్ళు 2 రోజుల నుంచి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? టీవీ సౌండ్ లోపల నుంచి వచ్చినట్టుంది. సమంత, ఈడేం చేస్తున్నావు? శంకర్ శాస్త్రి గారి కూతురు ఉంటుంది ఇంట్లోనే మేడం. గది నాకు తెలుసు. నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు చెప్పు? దొంగ లెక్క తొంగి తొంగి చూస్తున్నావు. మీరు ప్రతిదానికి నా మీద డౌట్ పడకండి. లోపల ఉన్నారో లేరో అని చూస్తున్నానంతే. తలుపుకు తాళం వేస్తుంటే లోపలెట్లుంటారు సమంత? డౌట్ పడే పనులన్నీ చేస్తూ డౌట్ పడకండి అంటావేంటి? నేనొచ్చింది సాక్ష్యాన్ని మా అమ్మమ్మ ముందు నిలబెట్టడానికి. నిలబెట్టనీక, పైకి పంపనీక? సిఐ గారు, నేనొచ్చింది శంకర్ శాస్త్రి గారి కూతుర్ని ఏదో చేయాలని కాదు. తన చేత నిజం చెప్పించి మా డాడ్ నిర్దోషి అని నిరూపించుకోవడానికే వచ్చాను. గా పనులన్నీ జైనీకి మేము ఉన్నామని నీకింతకు ముందే చెప్పినా కదా. అయినా నీ దారిలో నువ్వు ఉన్నావంటే నీ మాటలు నేనెలా నమ్మాలి? ఆవిడ్ని తప్పించేస్తే నిజాన్ని చెప్పేవారే ఉండరని నువ్వీడికొచ్చినావని నేననుకుంటా కదా. నీ బిహేవియర్ అలానే కదా ఉంది. నీ యాటిట్యూడ్ వల్ల నీ మీదున్న అనుమానం రోజు రోజుకి పెరుగుతుందే గాని తగ్గట్లే. నేను చెప్పేది వినండి. ఇంకేం చెప్పకు. ఇది నీకు చివరిసారిగా చెప్తున్నా. ఇంకొకసారి నాకు అనుమానం కలిగించాలని నువ్వు కనిపించినావనుకో, నో డిస్కషన్స్, ఓన్లీ యాక్షన్. ఓకే, యూ కెన్ గో. ఓకే, వెళ్తాను. మీరు నా సిన్సియారిటీని తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఆటో రోడ్ నెంబర్ 10కి వెళ్ళాలి.
రేయ్ చచ్చెవరా? టవల్ పడిపోయింది. ఇప్పుడు నేను వాడు కనిపించానంటే చంపేస్తాడు. సమంత అమ్మగారిని చూసి కూడా నేను కలవలేకపోయాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? రంగనాథ, నువ్వే దారి చూపించాలయ్యా. ముగ్గమ్మ ముగ్గు. ఆ! అయ్యో! అయ్యో నా ముగ్గు. అయ్యో ఏయ్, ముగ్గు దక్కుతూ వెళ్తావేందయ్యా? ఏమ్మా, పక్కన ఎవరైనా కనిపించారా? ఎవరున్నారు అక్కడ? కళ్ళు కనిపించట్లేదా? ఎవరు లేరు అక్కడ. ఇదేంటి ఇలా ఉన్నాడు? మూగోడిది ఏమైపోయాడా? ఇదేంటి అలా ఉన్నాడు? దెయ్యమా? నీ ముందేగా మీ పెళ్లి పనులు దగ్గరుండి చూసుకోమని మాట తీసుకున్నారు. శ్యామ్ ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ చేస్తే కట్ చేస్తుంది. ఎంత నేనంటే ఇష్టం లేనట్టు నడిస్తే మాత్రం ఫలానా చోటుకి వెళ్తున్నానని మెసేజ్ అయినా ఇవ్వచ్చు కదా.
నేను ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నానో ఆ ముచ్చుమోహన్కి అర్థం కావటం లేదు. రాని చెప్తాను. ఒరే సూర్య, కాఫీ పెట్టి చాలాసేపు అయిందిరా, తాగవే. తాగుతానమ్మా. దేని గురించి సూర్య ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాయనమ్మా. ఏమీ లేకపోతే ఎందుకలా మౌనంగా ఉన్నావు? సంతోషంగా ఉండాల్సిన వయసులో సమస్యలతో సావాసం చేయాలనుకోకు. అనవసరమైన ఆలోచనల్ని మనసులో పెట్టుకోకు. గడిచిన కాలం గురించి మర్చిపోవడానికి ప్రయత్నించు. అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు, మేము ఆనందంగా ఉంటాం. మీరు కోరుకున్న విధంగానే సూర్య ఉంటాడు గ్రాండ్మా, దిగులు పడకండి. అవునత్తయ్య గారు, వాడెప్పటికీ మీ మానవుడే. వాడు ఎలా అయితే ఉండాలని మీరు అనుకుంటున్నారో అలాగే ఉంటాడు. మీ మనసుని కష్టపెట్టడు, ఏ విషయంలోనూ మిమ్మల్ని బాధ పెట్టడు. అలాగే ఉంటాడు చూడండి. సత్యం, చూసారా బెల్ల మోగింది? అది మోగలే చెల్లి, ఎవరో వచ్చి కొట్టినట్టున్నారు. నేను వెళ్ళి చూస్తాను. ఎవరు కావాలి? గుడ్ మెమరీ షోరూమ్ నుంచి వస్తున్నానండి. వెడ్డింగ్ కార్ సెలక్షన్ కోసం మోడల్స్ పంపమని చెప్పారు కదా, తీసుకొచ్చాను. ఓకే, కాల్ చేసి చెప్తాం. ఓకే మేడం. ఏంటి సామాన్య అది? శుభలేఖలు. బెల్ల మోగింది మా మ్యారేజ్ తో మన ఇంట్లో శుభం జరుగుతుందని చెప్పడానికి. దీంట్లో ఒకటి సెలెక్ట్ చేస్తే ప్రింటింగ్ ప్రెస్ కి పంపిద్దాం. నేను చెప్పలేక నువ్వే నమ్మకుండా ఒక రకంగా మాట్లాడావు. రకరకాలుగా అవ్వకూడదని నా తాపత్రయం చెల్లి. అదృష్టవంతుడిని చెరిపేవారు లేరు, భ్రష్టుణ్ణి బాగు చేసేవారు లేరు అన్నట్టు మంచి జరిగితే మంచిదేలే. రాజీ, అర్థమైంది అత్తయ్య, ఇంకేం మాట్లాడంలే. సామాన్య, నువ్వు శుభలేఖలు సెలెక్ట్ చేయమ్మా. అలాగే. జయంతి ఆంటీ, నా పెళ్లికి శుభలేఖ నేను సెలెక్ట్ చేసుకోవడం కన్నా పెళ్లి పెద్ద సెలెక్ట్ చేస్తే బాగుంటుందేమో. ఓ, అత్తయ్య గారిని సెలెక్ట్ చేయమంటున్నావా? గ్రాండ్ మా మన కుటుంబ పెద్ద ఆంటీ, కానీ పెళ్లి పెద్ద. నా పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత సమంతదే కదా. సమయానికి ఎలాగో వచ్చింది, తనే సెలెక్ట్ చేస్తుందిలేండి. సమంత, మా పెళ్లి శుభలేఖని నీ చేతులతో నువ్వే సెలెక్ట్ చేయి. నీ పెళ్లికి నేనెందుకు సెలెక్ట్ చేయడం? నీకు టేస్ట్ ఉంటుందిగా, నువ్వే సెలెక్ట్ చేసుకో. ఒప్పుకున్న పని చేయడం నీ డ్యూటీ. సెలెక్ట్ చేయి. సామాన్య, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు కావాలని తనని ఇబ్బంది పెట్టాలనుకోవటం కరెక్ట్ కాదు. నీ పెళ్లికే కదా శుభలేఖలు వచ్చాయి, నువ్వే సెలెక్ట్ చేసుకో. లేదు సూర్య, సమంతి సెలెక్ట్ చేయాలి. అప్పుడే కదా తనకు మీ పెళ్లి జరగటం ఇష్టమేనని తెలిసేది. తను పలికిన ప్రగల్భాలు నిజమే అని అనిపిస్తాయి. తనేమీ ఇప్పుడు అభ్యంతరం చెప్పలేదు కదా నాయనమ్మా.
అభ్యంతరం లేనప్పుడు శుభలేఖ సెలెక్ట్ చేయడంలో ఇబ్బంది ఏముంటుంది? తను చేస్తుంది, తనే చెయ్యాలి. సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. సామాన్య, శామ్కి శుభలేఖలివ్వు. ఇస్తాను జయంతి ఆంటీ. హా, తీసుకో తీసుకో సమంత. ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ? ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ? అవునో కాదో అడిగేవి లేదా మౌనమా? పగ సాధించే పంతమ్మా నీ చెలిమే పంచుమా? ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ? ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ? నిలువెల్లా గాయాలే కలిగిస్తూ ఉన్నా, శిలలాంటి నన్ను మలిచి ఉలివే అనుకున్నా. నువ్వు కోరే రూపంలో కనిపిస్తూ ఉన్నా, వెలివేసి వెళుతుంటే విలవిల మంటల్లో. నాకు మనసుందంటూ చూపావే నేస్తమా, ఆ మనసును ఒంటరిగా ఇరిచేస్తే న్యాయమా? నీపై నీకే నమ్మకముంటే మౌనం మానుమా? నా హృదయం నీ కోవెలయింది కొలువై ఉండుమా? ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ? ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ? ఏంటి భగవంతుడా నాకే పరీక్ష? నా భర్త పెళ్లికి శుభలేఖని నేనెలా సెలెక్ట్ చేయగలను? ఏంటి సమంత లేటు? తొందరగా సెలెక్ట్ చేయి. ఇది ఏంటి ఏంటి కన్నీళ్లు కారుస్తున్నావు? చూసారా గ్రాండ్మా ఏడుస్తుంది. సమంతకి మా పెళ్లి జరగడం ఇష్టం లేదు.